హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీగణేష్, జై శ్రీరామ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఈరోజు మనం పెద్దమ్మర్పేట్ అవుట్ ఆఫ్ సైడ్ అండి. సో విజయవాడ హైవే రోడ్లో ఉన్నాం మనము. సో ఇక్కడ నుండి మనకు ఆల్మోస్ట్ అన్ని కళాకారుల ధూళిపేట నుంచి కావండి, ఎంత పెద్ద విగ్రహాలైనా చూడు. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఒకటి కనబడుతుంది, ఎంత మెల్లగా తీసుకుపోతున్నారో చూస్తారు కదా. ఇది సుమారు దగ్గర మనకు 20 ఫీట్ల పైన ఉంటుందండి ఈ గణపతి. సో ఇక్కడ నుండి చాలా గణేషులు వెళ్తూనే ఉంటాయి. సో ఇక్కడ మన పెద్దమ్మర్పేటలో మనకు ఈరోజు జాతర ఉంది. గణేశుని వైబ్ అండి వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ నుండి విజయవాడ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఏదైనా సరే ఒక వేరే లెవెల్లో నడుస్తుంది ఇక్కడ. సో ఈరోజు మీకు మొత్తం చూపిస్తాను, పెద్దమ్మర్పేట వైబ్ ఎట్లా ఉందో అది కూడా చూపిస్తాను గైస్. సో ప్లీజ్ అందరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. చలో ఇప్పుడు మనం పెద్దమ్మర్పేట వెళ్దాం. సో ఈ గణేశుని చూస్తారు కదా ఎంత మెల్లగా తీసుకెళ్తారో. సో మొత్తం సేఫ్టీస్ తోటి చూసి తీసుకొని పోతున్నారు గైస్. అండ్ చాలా గణపతులు అయితే ఇప్పటికీ చాలా చూశాను. సో ఈ యొక్క అప్డేట్ మీకు ఇవ్వాలని చెప్పేసి వ్లాగ్ అయితే తీస్తున్నా. సో ప్రతి ఒక్కరు దయచేసి సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాను. సో మనం ఇప్పుడు పెద్దమ్మర్పేట వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ నుండి చాలా విగ్రహాలు వెళ్తున్నాయండి ముంబై గణపతులు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ పెద్దమ్మర్పేట అవుట్ ఆఫ్ కింద ఉన్నాం, బ్రిడ్జ్ కింద. సో ఫ్రెండ్స్ మన పెద్దమ్మర్పేట చూసుకోవచ్చు అవుట్ ఆఫ్ కాడ. సో ఇది మన బాగా ట్రెండింగ్ అవుతున్న బొజ్జ గణపతి. ఇది ఏ గణేశుడు కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసే లోపలే నేనే చెప్తాను. సో ఇది మన గణేష్ సింగ్ కళాకార్ ధూళిపేటలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్న గణేశుడు. సో మన శివుని మోడల్లో గణేశుడు అండి. సో ఆ గణేశుడు అయితే ఇప్పుడు అన్న వాళ్ళు తీసుకెళ్తారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సైడ్కి ఆపేసారు మన పిస్తా హౌస్ దగ్గర. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం షెడ్స్ కాడ ఉన్నాం పెద్దమ్మర్పేటలో. సో జాతర అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నారు అన్నవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఒక గణేశుని అయితే ఎక్కేసారు, అంటే వెళ్తుందండి, ఎక్కడో వెళ్తుందో తెలియదు. అండ్ ఇక్కడ కవర్స్ కానివ్వండి, వెహికల్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉంటాయి ఇక్కడ మనకు. సో ఇక్కడ నుండి అయితే గణపతి ఒకటైతే వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ముంబై కాన్సెప్ట్ గణేశుడు బొజ్జ గణపతి. సో ఇదైతే వెళ్తుంది ఎక్కడో. అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం పెద్ద బొజ్జ గణపతి ధూళిపేట కాన్సెప్ట్లో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈ గణేశులు కూడా బుక్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో బుకింగ్ తోటి ఆ గణేశులు అంత పెద్ద గణపతులు అయితే తయారు చేశారు. అండ్ ఇక్కడ ఒక గణేశుని అయితే ఆల్మోస్ట్ తీసుకెళ్తారు చూడండి. సో మన పాము పైన కూర్చున్న గణపతి. సో మీకు చూపించాను ప్రీవియస్ వీడియోలో. సో చూడొచ్చు ఫ్రెండ్స్ గణేశుడు ఏ విధంగా ఫినిషింగ్ ఉందో, వేరే లెవెల్లో కనబడుతుంది గణపతి మాత్రం. అండ్ ఇక్కడ ఒక గణేశుని చూసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పంచముఖి హనుమాన్. సో ఇక్కడ గద కూడా ఉంది, అండ్ స్వామివారి తోక కూడా ఉందండి. అండ్ ఇక్కడ మన మూషిక వాహనుడు. సో మూషిక వాహనుడు చూసుకోవచ్చు ఏ విధంగా కూర్చొని ఉన్నారు. సిట్టింగ్ పొజిషన్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చారు స్వామివారికి. అండ్ మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి జస్ట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అందరూ జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. బజరంగబలి మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో మన పెద్దమ్మర్పేటలో మెయిన్ ఫేమస్ గణేష్ ఏంటంటే మన బొజ్జ గణపతులే. సో చూసుకోవచ్చు అన్ని బొజ్జ గణేషులు. సో ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మొత్తం బొజ్జ గణపతులే. సో ఏ లెవెల్లో ఉన్నాయో ఫినిషింగ్లో మాత్రం మన అన్న అయితే తగ్గడు అంత ఫినిషింగ్లో ఇచ్చారు. సో ఇది మన శ్రీ దుర్గా భవానీ గణేష్ ఐడియల్స్ చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ గణేశుడి మోడలే అక్కడ ఎక్కిస్తారు వ్యాన్లో. అండ్ ఇక్కడ మన నంది వాహనం పైన కూర్చున్న గణపతి ముంబై కాన్సెప్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మనకు గోల్డెన్ వర్క్ అయితే నడుస్తుంది. సో అది జింకకు గోల్డెన్ వర్క్ నడుస్తుంది. సో ఇది లాస్ట్ ప్రీవియస్ వీడియో గణపతి. సో ఇది కూడా సేమ్. సో మన బాలరాముడు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో, అయోధ్య రామ మందిర్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఇంకా ఫినిషింగ్ అయితే నడుస్తుంది గైస్. సో అక్కడ ఐ మూమెంట్ అయితే నడుస్తుంది చూసుకోవచ్చు. బొజ్జ గణపతికి ఐ మూమెంట్ ఎంత అద్భుతంగా నడుస్తుందో. సో అక్కడ కూడా గణేశుడు అయితే వ్యాన్లో ఎక్కిచ్చేసి అది కూడా వెళ్ళిపోతుంది. సో ఇది ఒక్క మొత్తం చూస్తే వైబ్ మొత్తం జాతర లెక్క అనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వెహికల్ కూడా రెడీగా ఉంది ఇంకోటి. సో గణేశుని ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు. మనకు స్కై బ్లూ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు, బుకింగ్ అయిపోయింది అవి. సో మొత్తం అన్న వాళ్ళు జాతర లెక్క ఉంది మొత్తం. ఆల్మోస్ట్ అన్ని గణేశులు షెడ్ ఇగో సగం షెడ్ అయితే ఖాళీ అయిపోయింది. సగం షెడ్ అయితే ఖాళీగా అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తారు కదా పెద్దమ్మర్పేటలోనే మనకు గణేశులు అంటే అంత స్టాక్ వెళ్ళిపోతాయి, అసలు ఇంకా ఆగవు. సో ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నది ఇంకా. సో పెయింటింగ్ వర్క్ వేస్తూనే ఉంటారు, తీసుకొని వెళ్తూనే ఉంటారు. సో ఆగాడైతే ఆగుతలేదు అన్నవాళ్ళు, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు అసలు ఇంకా. సో జాతర అంటే జాతర ఇక్కడ ఉన్న షెడ్స్లో మొత్తం. సో అక్కడైతే ఒక గణేశుని అయితే క్రేన్లో లేపి వెహికల్ అయితే పెడతారండి.
సో అది నంది పైన కూర్చున్న గణేశుడు, బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన శివుడు. సో తిరుగుతుంది చూసుకోవచ్చు. సో క్రెయిన్లో ఎంత హైట్లో లేపినంటే గణేశుడు నిజంగా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు గణేశుడు ఏ విధంగా ఫినిషింగ్ ఉందో. నిజంగా వేరే లెవెల్ ఎక్సలెంట్ అయితే ఉంది గణేశుడు మాత్రం. చాలా అద్భుతంగా ఉంది ఫినిషింగ్ మాత్రం. సో పెద్దమ్మర్పేటలో ధూళిపేట కన్నా మించిందే ఉంటుంది. సో అంత బాగుంటుంది కాబట్టి అన్న వాళ్ళు ఇంతమంది జాతరతోటి వచ్చి ఆ విగ్రహాలు అయితే తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుండి చూసుకోవచ్చు మన ఐస్ మూమెంట్ నుంచి పైన బొట్టుగా నుంచి కిరీటం నుంచి మొత్తం టాప్ టు బాటమ్ A to Z మొత్తం చూసుకోవచ్చు. ఫినిషింగ్లో అసలు ఇంకా తగ్గేదే లేదు మన వాళ్ళు అయితే. అండ్ మన పగడి గణేష్ జస్ట్ సిట్టింగ్ బొజ్జ గణపతి. సో ఫినిషింగ్లో మాత్రం అసలు తగ్గరండి, వేరే లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ మన 2 నందిలు అంటే గుర్రం కాన్సెప్ట్ గణేశుడు, అంటే మన స్వారీ మీద వెళ్తున్న గణేశుడు పగడి గణేష్. సో ఇందులో మొత్తం బొజ్జ గణపతులు అండ్ నంది మీద కూర్చున్న గణేశుడు ఇవన్నీ అవే ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం. సో చూస్తారు కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న గణపతులు చూసుకోవచ్చు. తాబేలు మీద కూర్చున్న గణేశుడు, బొజ్జ గణపతి అండ్ చిన్న చిన్న మన ఇవన్నీ బొజ్జ గణపతులు, సిట్టింగ్ పొజిషన్ గణేశులు చిన్న చాలా అద్భుతంగా యూనిక్ ఉంటాయి. అండ్ ఇక్కడ వెహికల్ ట్రాఫిక్ చూసుకోవచ్చు. సో ఇప్పటి నుండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మనకు మొత్తం ట్రాఫికే ఈ ఏరియా మొత్తం పెద్దమ్మరిపేటలో. సో ధూళిపేట కన్నా ఘోరంగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. సో ఆల్రెడీ ఇక్కడ గణేశుడు లోడింగ్ అయిపోయింది. సో అక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపతి మనకు. అండ్ ఇక్కడ చిన్న చిన్న గణపతులు కూడా తీసుకుపోతారు, తోడు గణేశులు అన్నీ. సో పికాక్ పైన మన కృష్ణుడు కూర్చొని ఉన్నాడండి. సో స్వారీ మీద కూర్చున్న గణేశుడు. రథం బండి కూడా కాన్సెప్ట్ కూడా అద్భుతంగా ఉంది. సో నిజంగా వేరే లెవెల్లో కనబడుతుంది గణేశులు మాత్రం. అండ్ జాతర వైపే ఉంది. సో అన్న వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చి గణేశులు ఇది చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ బజరంగబలి హనుమాన్. సో ఏ విధంగా ఉందో ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ రాముడు కూడా వేరే లెవెల్లో కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా తెచ్చారు ఫినిషింగ్. నిజంగా వేరే లెవెల్లో ఉంది గణేశుడు. సో మన ట్రెండింగ్ బాల్ గణేష్ సో చాలా అద్భుతంగా ఫేమస్ అవుతుంది 2025లో. సో ఆల్మోస్ట్ అన్ని షెడ్లో గణేశులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ జాతర చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మొత్తం జాతరనే ఉంటుంది. సో గణేశులు మాత్రం వేరే వేరే యూనిక్ మోడల్లో అండ్ వేరే వేరే కాన్సెప్ట్లతో గణేశులు అయితే చాలా విగ్రహాలు అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ. సో ధోతి కూడా మనకు మల్టిపుల్ కలర్స్లో అయితే చాలా అద్భుతంగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ గణేశులు చూసుకోవచ్చు.